Hi guys, welcome to 4F Vlogs. Name me Prashant. Actually, here is a non-spoiler review of Kannappa, starring Manchu Vishnu garu, Preeti and Mohanlal and Mohan Babu garu, and finally Prabhas. Actually, నిన్ననే చూసేసా మూవీ బట్ లేట్ ఎందుకు అయిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఫిక్స్ అయింది ఏంటంటే ఏ మూవీ రివ్యూ అయినా ఒక డే తర్వాత ఇస్తామని. ఎందుకంటే ఎవరైనా ఆడియన్స్ కొన్ని రివ్యూస్ వాళ్ళు వెళ్ళకుండా ఉంటారు, వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. బికాస్ దట్ వీ డిసైడెడ్ దట్ ఒక డే ఏ మూవీ అయినా సరే ఇప్పుడు నుంచి ఒక డే తర్వాత రావడం జరుగుతుంది. మా వ్యూస్ అవన్నీ కూడా డిపెండ్స్, ఇమీడియట్గా పెడితేనే ఎక్కువ వ్యూస్ వస్తాయి, అవన్నీ కూడా మేము ఆలోచించట్లేదు. బట్ ఆడియన్స్కి ఒక మూవీ ఫీల్ అనేది రావాలి, మేము ఆ ఫీల్ డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఏ రివ్యూవర్ అయినా నేను కోరుగా మేము అనుకుంటుంది ఏంటంటే వన్ డే తర్వాత పెడితే ఓకే వెళ్ళే వాళ్ళు వెళ్తారు, దాని తర్వాత చూసి డిసైడ్ అయ్యే వాళ్ళు చూస్తారు. దట్స్ వాట్ వీఆర్ థింకింగ్. అండ్ కమింగ్ టు ద రివ్యూ, అండ్ జనరల్గా మనకి నేను కన్నప్ప మూవీకి వెళ్ళకముందే నేను టూ థింగ్స్ మేజర్గా అనుకున్నది. ఒకటి ఏంటంటే మన దగ్గర వచ్చే టాలీవుడ్లో ఈ మధ్య డివోషన్ మూవీస్ చాలా తక్కువ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇలాంటి టైంలో కన్నప్ప మూవీ తీసుకొచ్చేస్తున్నారు. అండ్ సేమ్ టైం అది కూడా 200 crores. అది ఒకవేళ అటు ఇటు అయితే మళ్ళీ డివోషన్ మూవీ రేట్ అనేది ఎక్కువ వెళ్ళదు. నేను ఫస్ట్ కోరుకుంది ఏంటంటే ఈ సినిమా సక్సెస్ అవ్వాలి అని ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే నేను చూసిన ట్రైలర్స్, టీజర్స్ అవన్నీ కూడా ఫస్ట్ మైండ్లో తీసేసి నేను మూవీ కృష్ణంరాజు గారిది కన్నప్ప మూవీ నేను చూడలేదు. నేను ఒక ఫ్రెష్ మైండ్ సెట్ తోటి ఆ మూవీ చూడాలని ఫిక్స్ అయ్యా. అసలు ఈ మూవీ చూసాక ఈ 2 things సక్సెస్ అయ్యా లేవో నేను లాస్ట్లో చెప్తా. కమింగ్ టు ద స్టోరీ, మనకి అందరికి తెలిసిందే కన్నప్ప స్టోరీ. ఒక నాస్తికుడు ఒక భక్తి మార్గంగా ఎలా షిఫ్ట్ అయ్యారు అంటే అంటే అసలు దేవుడి మీద భక్తి లేని ఒక తిమ్మడు కన్నప్పలాగా ఎలా మారాడు. ఇట్స్ అ బేసిక్ స్టోరీ. మనకి చిన్నప్పుడు మనకి ఇంట్లో చెప్పే స్టోరీ ఏంటంటే కళ్ళు దానం చేశారు, అది అందరికి తెలిసిన స్టోరీ. బట్ యాక్చువల్లీ ఆ డైరెక్షన్ టీం అయినా లేకుంటే కన్నప్ప టీం ఏం చెప్పిందంటే ముందు 40 minutes ఏదైతే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఏంటంటే తిన్నాడు కన్నప్పలా ఎలా మారాడు అందరికి తెలుసు, బట్ ప్రీవియస్ తిన్నాడు స్టోరీ ఎవరికి తెలియదు. ఈ మూవీ ద్వారా ఆ ప్రీవియస్ స్టోరీ కూడా చెప్తాము, అది మేము ఫిక్షన్గా రాసుకున్నాము అని చెప్పారు. నేను అలానే ఫాలో అయ్యా. అండ్ సేమ్ టైం బేసికల్గా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ కొంచెము అంటే ఎక్కలేదన్నమాట. అంటే క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్కి అండ్ సేమ్ టైం దానికే టైం అయిపోయింది. ఆ డ్రామా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డివోషన్ మూవీస్ అంటే డ్రామా బిల్డ్ అవ్వడం, మెయిన్గా డ్రామాతోటి జనరేట్ అవుతుంది. ఆ డ్రామా బిల్డ్ కాలేదని మేము ఎక్కువ ఫీల్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచు విష్ణు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి ఎంత అంటే మనం చూస్తూ ఉంటాము బయట ఎంత ట్రోలింగ్ ఉంది, ఆ ట్రోలింగ్ మధ్యలో 200 crores పెట్టే ఒక మూవీ తీయాలంటే చాలా గట్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న తన ట్రోలింగ్స్కి. అయినా కూడా ఇవన్నీ పక్కన పెట్టి అలాంటి సినిమా తీసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ వాట్ ఫస్ట్ పాజిటివ్ మూవీకి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే లాస్ట్ 30 minutes తన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆ డివోషన్ పార్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చింది. థర్డ్ థింగ్ ఏంటంటే ఏదైతే క్యామియోస్ ఉన్నాయో మోహన్ లాల్ గారిదైనా లేకపోతే ప్రభాస్ గారిదైనా లేకపోతే ఏదైతే క్యామియోస్ ఉన్నాయో అట్ సేమ్ టైం అక్షయ్ కుమార్దైనా వాళ్ళది నలుగురిది ఏంటంటే ఆ క్యామియోస్ దాకా ఇట్స్ కంప్లీట్లీ వాళ్ళ క్యామియోస్ బాగా రాసుకున్నారు ఆ స్టోరీలో. చాలా అంటే మ్యాచ్ అయ్యాయి, ఏదో బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టింది అయితే ఏది లేదు. ఎక్కడెక్కడ ఉంటే మోహన్ లాల్ కొంచెం అనిపిస్తుంది, బట్ ఎవ్రీథింగ్ ఇస్ మ్యాచ్డ్. అండ్ థర్డ్ పాజిటివ్ విషయం ఏంటంటే ఇక్కడ మనకి ప్రభాస్ వచ్చిన తర్వాత నేను నా తమ్లైన్లో అదే పెట్టాను, ప్రభాస్ గట్టెక్కిచ్చాడని. టు బి ఫ్రాంక్ మూవీ చూసాక నిజంగా ప్రభాస్ వచ్చాక గట్టెక్కిచ్చాడే అనుకున్నాను. అండ్ సేమ్ టైం బట్ సినిమాలో 40 minutes పాటే సక్సెస్ అవ్వదు కదా, మొత్తం కంప్లీట్ సినిమా బాగుంటే కదా సక్సెస్ అయ్యేది. బట్ ఇక్కడికైతే నేను చెప్పాలి ప్రభాస్ అయితే డన్ అ గుడ్ జాబ్ ఇన్ దట్ 40 minutes ఆఫ్ క్యామియో. 18 minutes ఉంటాడు కంప్లీట్గా నేను క్యాలిక్యులేట్ చేసిన ప్రకారం, బట్ 40 minutes టైం లైన్ ఉంటుంది తను ట్రావెల్ చేసేది, తన చుట్టూ తిరిగే స్టోరీ. అండ్ ఫోర్త్ బిగ్గెస్ట్ పాజిటివ్ మ్యూజిక్ బై స్టీఫెన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది స్టీఫెన్ అంటున్నారు ఇదేమో అండ్ మ్యాచ్ అవుతుందని, బట్ సాంగ్స్ నేను వింటున్నప్పుడు ఎంతవరకు ఎక్కాయో విజువలైజేషన్ కూడా చాలా బాగుంది. అండ్ సేమ్ టైం నేను చూసిన 2 సాంగ్, ఒకటి కాళహస్తి గురించి పాడిన సాంగ్ అండ్ సేమ్ టైం వాళ్ళ డాటర్స్ పాడిన సాంగ్, అండ్ సెకండ్ శివశంకర్ అది 2 songs విన్నాను. బట్ ఇక్కడ సర్ప్రైజ్ చేసిందంటే 2 డ్యూయట్ సాంగ్స్ ఉంటాయి. అండ్ ఆ 2 డ్యూయట్ సాంగ్స్ బాగా అంటే విజువల్గా బాగా ఉన్నాయి, అట్ సేమ్ టైం వినడం కూడా బాగుంది. అండ్ లాస్ట్లో ఎండ్ టైటిల్స్లో వచ్చే సాంగ్ కూడా బాగుంది. అంటే ప్రతి ఒక్క సాంగ్ అయితే చాలా బాగా ప్లే చేశారు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కంప్లీట్లీ ఇస్ డన్. ఫిఫ్త్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీస్లో మనము పార్ట్స్ వైజ్గా డివైడ్ చేసుకుంటే కన్వర్జేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి.
ఏవైతే కన్వర్జేషన్ బాగా రాసుకున్నారో డైలాగ్, ఆ కన్వర్జేషన్లో వచ్చే డైలాగ్స్ కూడా ఫెంటాస్టిక్. అండ్ సేమ్ టైం డైలాగ్స్ ఎవరు రాస్తారు, ఇట్స్ అ బ్యూటిఫుల్ డైలాగ్స్ రైటర్. అండ్ సేమ్ టైం ప్రతి ఒక్కటి కూడా మనకు అర్థమయ్యే విధంగా, అండ్ సేమ్ టైం ఆ కన్వర్జేషన్ బిల్డ్ అయ్యే విధంగా డైలాగ్స్ ఉంటాయి. ఇట్స్ అ కంప్లీట్లీ గుడ్. అండ్ నా దృష్టిలో 5 పాజిటివ్స్ చెప్పాలంటే ఈ 5 పాజిటివ్స్. అండ్ కమింగ్ టు ద నెగిటివ్స్ చెప్పాలంటే ఫస్ట్ నెగిటివ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ అండి, బికాస్ నేను ముందు చెప్పినట్టు డ్రామా అనేది బిల్డ్ కాలేదు. లాస్ట్ 40 minutes డ్రామా బిల్డ్ అయింది, అందరూ డ్రామా బిల్డ్ కాలేదు. ఫస్ట్ నెగిటివ్. సెకండ్ నెగిటివ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భక్తి మూవీస్లో 2 డ్యూయట్ సాంగ్స్ పెట్టేసి 30 minutes 40 minutes మొత్తం వచ్చేసి లవ్ స్టోరీ చూపెట్టడానికి ఇది భక్తి మూవీ కదా, అది నాకు ఎక్కలేదు అనమాట సరిగ్గా. ఎందుకంటే 30 minutes కంప్లీట్గా మనకి రొమాన్స్ అండ్ సేమ్ టైం ఆ లవ్ స్టోరీ అనేది బిల్డ్ చేసేసి మొత్తం డివేట్ అయిపోయారు. సెకండ్ హాఫ్ మళ్ళీ లైన్లోకి వచ్చిన ఫస్ట్ హాఫ్ మొత్తం డివేట్ అయిపోయారు. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే గ్రాఫిక్స్ అండి. అంటే వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు న్యూజిలాండ్లో ఒక దగ్గర సెట్ చేస్తే అయిపోతుంది అని వాళ్ళ థాట్. థర్డ్ బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే ఇక్కడ ఫైట్ సీన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి స్లో మోషన్స్లో తీయడానికి ట్రై చేశారు, అవి అస్సలు ఎక్కలేదు. అంటే తన గెటప్ అయినా అక్కడున్న టైంలో విలన్స్ అయినా ఈజీగా అయిపోతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే చూస్తుంటే ఏదో వచ్చి కొట్టుకుంటున్నారే ఏదో అవుతుంది. అండ్ స్లో మోషన్లో ఒకటైతే తలనరికే సీన్ ఉంటుంది, దానికన్నా అధ్వానం సీన్ ఏమి ఉండదు మూవీలో. అది ఖచ్చితంగా నేను చెప్పేదంటే ఇట్స్ అ డిజాస్టర్. అక్కడ ఆ పార్ట్ అయితే అసలు క్లియర్గా కనపడిపోతుంది ఎందుకంటే ఇంత చెత్త గీసారంటే. దిస్ ఈజ్ ద 4 biggest డ్రాబ్యాక్స్ ఆఫ్ మూవీ. అండ్ ఫైనల్గా స్టార్టింగ్ చెప్పిన రెండు విషయాల్లో సక్సెస్ అయ్యారా అంటే, ఫస్ట్ స్టోరీని అయితే చెడగొట్టలే. స్టోరీ లాస్ట్ 30 minutes 40 minutes ఏదైతే ఉందో దానికి సరిపోతుంది. బట్ అదే 40 minutes మనం 2 hours ఎక్స్టెండ్ చేసేసి కొంచెం అసలు ఎందుకు కన్నప్ప ఇంకా ఎందుకు అంత హీట్ ఎందుకు పెంచుకున్నాడు, అంత హీట్ రేట్ ఎందుకు దేవుడి మీద ఉందో అది కొంచెం బిల్డ్ చేసి ఉంటే బాగుండేది. ఆ డ్రామా బిల్డ్ చేయలేదు. బికాస్ ఆఫ్ దట్ ఆ స్టోరీ లైన్ అయితే సేమ్ ఉంది కానీ కొంచెం ఎక్స్ట్రా వర్క్ చేశారు. ప్యాచప్ వేసుకుంటూ పోయి బిల్డింగ్ కట్టేశారు, అది ఒక్కటి నచ్చలేదు. సెకండ్ థింగ్, ఆ డీవియేషన్ వర్క్ ఏదైతే 200 crores పెట్టారో ఇంకా రావాలి అంటే, ఇట్లాంటి సినిమాలు చూస్తుంటే ఏంటంటే వీళ్ళే ఎంత రిస్క్ తీసుకున్నారు, బయట కూడా తీసుకోకుండా ఉంటారా అని అనిపించింది. నాకు తెలిసిన ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి మూవీస్ వస్తే వీఆర్ దేర్ టు ఎంకరేజ్. అండ్ మన ఫైనల్ ప్రోడక్ట్, గో విత్ యువర్ ఫ్యామిలీస్. ఎవరికైతే ఇంకా స్టోరీస్ తెలియదో కన్నప్ప ఇట్లాంటి మూవీస్ వచ్చేవి చాలా తక్కువ. ఈ రేట్ అవన్నీ నెగిటివిటీ అవన్నీ పక్కన పెట్టేసేయండి. నేను చెప్పిన 5 పాజిటివ్స్ సరిపోతుంది. లాస్ట్ 40 minutes యూ విల్ బీ ఆన్ ఎడ్జ్ ఆఫ్ అవర్ సీట్స్. అండ్ సేమ్ టైమ్ మంచు విష్ణు గారు కెరియర్ బేస్డ్ పర్ఫార్మెన్స్ చూడడానికి ఉంటుంది. అండ్ ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది, మోహన్ లాల్ గురించి అండ్ డైలాగ్స్ గురించి దాని అర్థం గురించి మీరు ఖచ్చితంగా వాచ్ చేసే మూవీ. Go and watch in the theaters with your family. Don't miss this movie. Thank you guys.